హలో అండి, ఈరోజు వీడియోలో వెల్లుల్లిపాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను 1 కప్పు వెల్లుల్లిపాయలను తీసుకున్నాను. వీటిని ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. తర్వాత మన చేతి పిడికిడంతా చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఈ వెల్లుల్లిపాయల్ని చేతితోటి ఈ విధంగా అనుకున్నారంటే ఇవి ఈజీగా పొట్టు ఊడొచ్చేస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీగా పొట్టు వచ్చేస్తుందో. మీరు ఈ విధంగా చేశారంటే 1 కప్పుడు వెల్లుల్లిపాయలైనా సరే 5 నిమిషాల్లో ఒలిచేసుకోవచ్చు. తర్వాత వీటిని ఒక క్లాత్ మీద వేసుకొని కొద్దిగా కూడా తేమ లేకుండా వీటిని తుడుచుకోవాలండి. అస్సలు తేమ ఉండకూడదు. తేమ ఉందంటే ఈ పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది. కాబట్టి ఈ విధంగా తేమ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో 1 టీ గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని గుజ్జు తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వెల్లుల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వెల్లుల్లిపాయలను వేయించుకోవటం వల్ల స్మెల్ అనేది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేయించుకోండి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. ఈ చింతపండు రసం కూడా కొద్దిగా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని 1-2 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చల కారాన్ని వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్నర వరకు సాల్ట్ను అలాగే ముందుగా వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలండి. నేను ఇది 2 స్పూన్ల చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని. తర్వాత ఇందులో పోపు వేసుకోవాలి. అందుకోసం నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకున్నాను. ఇందులో కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి, నిల్వ పచ్చడి కాబట్టి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె మొత్తాన్ని పచ్చడికి బాగా పట్టే వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే జాడీలో కానీ వేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి నెయ్యి కనుక వేసుకొని తింటే అదిరిపోతుందండి టేస్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి చూడండి ప్లీజ్ అండి. బాయ్.